హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీగా వేసుకుని క్రోషా శారీ కుచ్చు డిజైన్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. దానికోసం 2 కలర్స్ సిల్క్ థ్రెడ్, తర్వాత ఇలాంటి 1 mm బీడ్స్, తర్వాత ఇలాంటి 3 mm బీడ్స్, తర్వాత మనకు కావాల్సింది క్రోషా నీడిల్ 11 నెంబర్. ఇప్పుడు మనం పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళుని మనకి కరెక్ట్ వైపుకి పెట్టుకొని రైట్ సైడ్ నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. దీనికోసం నేను ఈ థ్రెడ్ ఫస్ట్ తీసుకుంటున్నాను కదా, పిస్తా గ్రీన్ 7 స్టాండ్స్ అయితే తీసుకోవాలి. ఈ శారీ కుచ్చు డిజైన్ కోసం ఫస్ట్ ఇలా క్లాత్కి అయితే లాక్ చేస్తున్నాను. మనకి చైన్ స్టిచ్ వేయడం వస్తే ఈజీగా ఈ శారీ కుచ్చు డిజైన్ అయితే వేసేయచ్చు. మళ్ళీ ఆ పక్క పాయింట్కి ఇంకొకసారి సింగిల్ క్రోషా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత కంటిన్యూగా 2 చైన్స్ అయితే స్టిచ్ చేశాను. 2 చైన్స్ స్టిచ్ చేసి మనకి క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి ఇలా చూసుకొని అక్కడ క్లాత్కి మళ్ళీ ఇలా లాక్ చేసుకోవాలి సింగిల్ క్రోషా. మళ్ళీ కంటిన్యూగా 2 చైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్కి లాక్. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా ఒక 2 చైన్స్, మళ్ళీ క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లాత్ లాక్. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసుకోవాలి. మనం ఇక్కడ మనకి ఈ 2 చైన్స్కి గ్యాప్ ఎంత వస్తుందో అన్నిటికి కూడా సేమ్ ఈక్వల్గా అలాగే వచ్చేలాగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ వరకు కూడా ఇలా అయిపోయిన తర్వాత ఎండింగ్ నాట్ ఎలా వేసి కట్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా 2 చైన్స్ వేసుకొని క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ క్లాత్కి ఇలా లాక్ చేసి మళ్ళీ ఆ పక్క పాయింట్కి ఇంకొకసారి సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషా అయిన తర్వాత కంటిన్యూగా ఒక 3 చైన్స్ అయితే స్టిచ్ చేసుకొని కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రాగా ఉంచుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా ఉంచి ఈ నీడిల్తో ఆ థ్రెడ్ని ఇలా పైకి అనేసి ఆ థ్రెడ్ని ఇలా అన్నామంటే మనకి అక్కడ లాక్ పడిపోతుంది. చూడండి, సేమ్ మనం ప్యాటర్న్ అంతా ఫస్ట్ స్టెప్ ఇది టోటల్గా 3 స్టెప్స్ అయితే వస్తాయి. చాలా ఈజీ అండ్ తొందరగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, సేమ్ కలర్ థ్రెడ్ 7 స్టాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం క్లాత్కి ఇక్కడ 2 టైమ్స్ సింగిల్ క్రోషా చేసాం కదా, ఆ మిడిల్ పాయింట్కి ఈ థ్రెడ్ని తీసుకొని అక్కడ లాక్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆ పక్కన 2 చైన్ గ్యాప్కి ఇంకొకసారి సింగిల్ క్రోషా స్టిచ్ చేసుకొని ఈ విధంగా అయితే సింగిల్ క్రోషా అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ని పైకని మనకి 3 mm గోల్డ్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. మనకి ఇవి లేకపోయినా వేరే టైప్ రౌండ్ టైప్ బీడ్స్ ఏవైనా కూడా మనం తీసుకోవచ్చు. ఈ బీడ్ని ఈ థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేసుకొని బీడ్ లాక్ అయితే చేసుకోవాలి. బీడ్ లాక్ అయిపోయిన తర్వాత ఆ పక్కన 2 చైన్స్ వదిలేసి గ్యాప్ మళ్ళీ నెక్స్ట్ దానికి ఇలా సింగిల్ క్రోషా అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు కంటిన్యూగా ఒక 3 చైన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. 3 చైన్స్ అయిపోయిన తర్వాత నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని మనం ఇక్కడ సింగిల్ క్రోషా స్టిచ్ చేసాం కదా, అక్కడ గ్యాప్ కనిపిస్తుంది చూడండి చైన్కి, మనకి ఆ గ్యాప్కి నీడిల్ని ఇలా కిందకని ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకోవాలి. మనకి 3 లూప్స్ అయితే వస్తాయి. ఫస్ట్ 2 లూప్స్కి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి డబల్ క్రోషా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ డబల్ క్రోషా అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 3 చైన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. 3 చైన్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ఇప్పుడు మనకి ఇది ఒక చైన్ లాగా ఫామ్ అయి ఉంటుంది. ఆ చైన్కి ఇలా మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్కి నీడిల్ని ఇలా కిందకని మళ్ళీ డబల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. డబల్ క్రోషా అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 3 చైన్స్, మళ్ళీ నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని ఈ చైన్స్ గ్యాప్కి నీడిల్ని ఇలా అని ఆ థ్రెడ్ని పైకి తీసుకొని మళ్ళీ డబల్ క్రోషా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్. మళ్ళీ కంటిన్యూగా 3 చైన్స్, నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని మళ్ళీ ఈ చైన్ గ్యాప్స్కి ఈ విధంగా డబుల్ క్రోషా. సేమ్ మళ్ళీ నెక్స్ట్ అంతే ఇలా మనం
ఒక 7 వచ్చేలాగా అయితే నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ చైన్స్ వస్తున్నాయి కదా, అవి 7 అయితే రావాలి. మనం ఇంకా మనకి యూ షేప్లో నీట్గా రావాలి అంటే ఒక 9 అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను 7 స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ నీట్గా అయితే చైన్ స్టిచ్ వేసుకుంటూ డబల్ క్రోసా స్టిచ్ చేసుకొని ఈ చైన్స్ లాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకి ఎన్ని అయ్యాయో ఒకసారి కౌంట్ చేసుకోవాలి. మనం 7 స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా 7 అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 2 చైన్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ క్లాత్ లాక్ చేసింది వదిలిపెట్టేసి ఒక 4 బ్లాక్స్ అయితే వదిలేస్తున్నాను. 4 వదిలేసి 5th వన్కి డైరెక్ట్గా సింగిల్ క్రోసా అయితే స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోసా అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఒక 2 చైన్స్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఆ పక్కన 2 చైన్స్ గ్యాప్కి మళ్ళీ సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోసా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ థ్రెడ్ని పైకని మళ్ళీ 3 mm బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్ని తీసుకొని ఆ థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకొని బీడ్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పక్కన ఉన్న చైన్స్కి ఈ విధంగా సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకొని సింగిల్ క్రోసా అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 2 చైన్స్ అయితే స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ పక్కన 2 చైన్స్ ఉంది కదా, ఆ పక్క బ్లాక్కి ఈ విధంగా సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కంటిన్యూగా 3 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. 3 చైన్స్ అయిపోయిన తర్వాత నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని ఇప్పుడు మనం క్లాత్కి ఇక్కడ సింగిల్ క్రోసా చేసాం కదా, అక్కడ మనకి ఒక చైన్ లాగా కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ మనం డబల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ని కిందికని ఆ థ్రెడ్ని పైకి తీసుకున్నాం అనుకోండి, మనకి 3 లూప్స్ వస్తాయి. 2 లూప్స్కి ఒకసారి డబల్ క్రోసా అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా 3 చైన్స్, మళ్ళీ నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని ఇప్పుడు ఆ కింద చైన్ లాగా కనిపిస్తుంది కదా, ఆ చైన్స్కి మళ్ళీ డబల్ క్రోసా. మనం ఫస్ట్ 7 ఏ విధంగా అయితే చూపించానో సేమ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ది కూడా సేమ్ అలానే 7 బ్లాక్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మనము ఫస్ట్ ఎక్కడైతే సింగిల్ క్రోసా స్టిచ్ చేసామో అది వదిలేసి ఒక 4 బ్లాక్స్ వేసి మళ్ళీ డైరెక్ట్గా సింగిల్ క్రోసా చేసుకొని సేమ్ మొత్తం ఫస్ట్ ఏ విధంగా అయితే చేసామో ఎండింగ్ వరకు కూడా అదే విధంగా వస్తుంది. ఎండింగ్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ చివర్లో ఏం చేశానంటే ఇక్కడ సింగిల్ క్రోసా స్టిచ్ చేశాను కదా, అక్కడ ఒకసారి ఆ పాయింట్కి సింగిల్ క్రోసా చేసి ఒక 4-5 చైన్స్ ఆ లాస్ట్ వరకు వేసి ఇక్కడ 2 టైమ్స్ సింగిల్ క్రోసా చేసిన మిడిల్ పాయింట్కి ఇంకొకసారి సింగిల్ క్రోసా స్టిచ్ చేసేసి ఒక 3-4 చైన్స్ ఎక్స్ట్రాగా వేసి సేమ్ మనం ఫస్ట్లో ఏ విధంగా అయితే కట్ చేసి ఆ థ్రెడ్ని పైకి అన్నామో అలానే ఇక్కడ కూడా ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసి నీడిల్తో పైకి అనేస్తే మనకి సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి సెకండ్ స్టెప్ మొత్తం ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ కోసం రెడ్ కలర్ 6 స్టాండ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే 7 స్టాండ్స్ తీసుకున్నాను ఈ పిస్తా గ్రీన్ది. ఇప్పుడు ఇది 6 స్టాండ్స్ తీసుకున్నాను కదా, ఇక్కడ చూడండి ఈ పైన మనము స్టార్టింగ్లో సింగిల్ క్రోసా చేసి లాక్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్కి ఈ విధంగా సింగిల్ క్రోసా చేశాను. ఇప్పుడు బీడ్ పక్కనే మనం సింగిల్ క్రోసా ఉన్న పాయింట్కి నీడిల్ని లాని అక్కడ ఇంకొకసారి సింగిల్ క్రోసా చేస్తున్నాను. ఇక్కడ సింగిల్ క్రోసా అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఒక 4 చైన్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ 4 చైన్స్ మనం టజిల్ కట్టుకోవడానికి
ఈ 4 చైన్స్ అయిపోయిన తర్వాత ఈ బీడ్కి ఇటు సైడ్న మళ్ళీ సింగిల్ క్రోసా ఉన్న పాయింట్కి ఇంకొకసారి సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. అక్కడ లాక్ చేసి ఉంటాం కదా ఆ పాయింట్కి. ఇది అయిపోయిన తర్వాత ఆ పక్కన మనకి 2 చైన్స్ గ్యాప్ అయితే ఉంది. ఆ 2 చైన్స్ గ్యాప్ కూడా ఇంకొకసారి ఈ విధంగా సింగిల్ క్రోసా. ఇప్పుడు నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని ఇక్కడ మనకి చూడండి లూప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ లూప్లోకి ఇలా డైరెక్ట్గా అనేసి ఈ 3 లూప్స్కి ఒకేసారి ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని హాఫ్ డబుల్ క్రోసా అంటారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా చైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొకసారి లాక్ చేసుకొని ఆ థ్రెడ్ని పైకని ఇక్కడ ఇప్పుడు 1 mm బీడ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఆ 1 mm బీడ్ని ఈ 6 స్టాండ్ సిల్క్ థ్రెడ్స్కి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా బీడ్ లాక్, మళ్ళీ ఒక ఎక్స్ట్రా చైన్. ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ పక్కన మనం థ్రెడ్ అన్నాం కదా, ఆ థ్రెడ్కి ఇటువైపుకి ఇంకొకసారి హాఫ్ డబుల్ క్రోసా అయితే స్టిచ్ చేస్తున్నాను. కొంచెం నిదానంగా చూసేయండి. తర్వాత ఇంకొకసారి ఆ గ్యాప్కి సింగిల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది ఒక పికాట్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ 7 లూప్స్ లాగా కనిపించే అన్నిటికి కూడా ఈ పికాట్స్ని మొత్తం అన్నిటికీ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్కి నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని హాఫ్ డబుల్ క్రోసా స్టిచ్ చేసి తర్వాత ఒక చైన్ స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని పైకని 1 mm బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. 1 mm బీడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత బీడ్ లాక్ చేసుకొని ఇంకో ఎక్స్ట్రా చైన్ స్టిచ్ చేసి నీడిల్కి థ్రెడ్ చుట్టి ఆ థ్రెడ్ పైన ఇంకొకసారి హాఫ్ డబుల్ క్రోసా, హాఫ్ డబుల్ క్రోసా అయిపోయిన తర్వాత ఇంకొకసారి అదే ప్లేస్కి సింగిల్ క్రోసా. ఇలా 7 వాటికి కూడా మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. 7 అయిపోయిన తర్వాత ఇక్కడ బీడ్ పక్కన మనకి ఒక 2 చైన్స్ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ 2 చైన్ గ్యాప్స్కి డైరెక్ట్గా సింగిల్ క్రోసా స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ బీడ్ పక్కన ఉన్న మనకి ఆ చైన్కి బీడ్ పక్కనే ఉన్న ఆ పాయింట్కి సింగిల్ క్రోసా స్టిచ్ చేసి 4 చైన్స్ వేయాలి. మళ్ళీ ఇటు సైడ్న సేమ్ బీడ్ పక్కనే ఉన్న పాయింట్కి సింగిల్ క్రోసా చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇటు పక్కన ఉన్న 2 చైన్ గ్యాప్కి కూడా సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను సేమ్ ఫస్ట్ ఏ విధంగా అయితే చెప్పానో సేమ్ మళ్ళీ అదే విధంగా ఈ లూప్స్కి హాఫ్ డబుల్ క్రోసా స్టిచ్ చేసి ఒక చైన్ స్టిచ్ చేసి తర్వాత బీడ్ ఇన్సర్ట్ చేసుకొని ఈ పికాట్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ మొత్తం అన్నీ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ 4 చైన్స్ బ్యాక్ వచ్చేసి మనకి టాజిల్ అయితే వస్తుంది. ఇది మొత్తం స్టిచ్ చేసేసి లాస్ట్లో సెకండ్ స్టెప్లో ఏ విధంగా అయితే లాక్ చేసామో సేమ్ అదే విధంగా ఇది కూడా లాక్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే లాక్ చేసుకొని ఒక 3 చైన్స్ ఎక్స్ట్రాగా వేసి కట్ చేశాను. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 200 స్టాండ్స్ అయితే నేను టజిల్ని అయితే కట్టాను. టజిల్ కట్టిన తర్వాత లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చీర కుచ్చు డిజైన్ అయితే మనకి 600 to 700 అలా అయితే ఉంటుంది. ఇప్పుడు టజిల్ కట్టిన తర్వాత లుక్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. మనకి మొత్తం అంతా ఈ విధంగా లాగా అయితే వస్తుంది. నేను ఒక 200 స్టాండ్స్తో అయితే చేశాను. మనం 150 to 200 మధ్యలో మనకి టజిల్ ఎంత ఇదిగా ఉండాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు. నేను 200 స్టాండ్స్ తీసుకొని 1 inch లెంత్తో పెట్టాను. మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.